మేషరాశి వారికి ఈ పక్షంలో ఎలా ఉండబోతుంది? నీకు రాశిలో ప్రస్తుతం కీర్తినిచ్చేటువంటి రవి, బుధుడు అంటే షష్టమాధిపతి బుధుడు కలిసి ఉన్నారు. ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు. మరియు అదేవిధంగా 3వ స్థానంలో కమ్యూనికేషన్ స్థానంలో గురువు, 12వ స్థానంలో శని కుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఈ శని కుజుల యొక్క సంబంధం ఎప్పుడైతే కలిసి ఉందో ఈ మేషరాశి వారికి ఈ కాంబినేషన్స్ వల్ల పంచమంలో కేతు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రాశిలో ఉండేటువంటి రవి బుధుల వల్ల ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసము కీర్తి లభించాలని చెప్పి ఆరాటపడేటువంటి వారికి, అందులో ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క పక్షంలో అనుకూలత ఎక్కువగా ఉంది. కొంతమంది చూడండి ఐవీఎఫ్లు, ఐఓఎల్ చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు పంచమ స్థానంలో అంటే సంతాన స్థానంలో, మంత్రస్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ కేతువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ లో పర్టికులర్ గా మీకు ఏంటంటే ఈ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఈ సంతానం విషయంలో అనుకోండి, ప్రేమ వ్యవహారాల విషయంలో అనుకోండి, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో అనుకోండి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో మీకు ఆల్మోస్ట్ మే 12వ తేదీ వరకు రావాల్సిన ధనం రావడము, కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో చాలా మంది అడుగుతుంటారు ఏమండి మా కుటుంబంలో ఒక శుభకార్యం అనుకుంటున్నాము, ఆ యొక్క శుభకార్యం అనేటువంటిది ఇప్పుడు అసలు ఉందా లేదా అని అడుగుతుంటారు. శుక్రుడు ఎప్పుడైనా కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో శుభకార్యానికి, కొంచెం ధనపరమైనటువంటి విషయాలు, కొంత గ్రోత్ కి, అందులో మీకు ప్రత్యేకంగా ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి వ్యాపారాలు ముఖ్యంగా ఆన్లైన్ లో చేసేటువంటి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చాలా మటుకు మీకు అభివృద్ధి ఉంటుంది. కాకపోతే దశమాధిపతి ఎప్పుడైతే శని కుజుడితో కలిసి ఉన్నాడో ఇది కొంచెం 12వ తేదీ వరకు ఉంటాడు, కానీ దీని ప్రభావం 14వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు గమనించినట్లయితే ఈ ఈ యొక్క పక్షంలో వేరే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడమే మంచిది, వేరే ప్రాంతాలకు వెళ్ళడమే మంచిది. కాకపోతే ఏంటంటే ఈ కుజుడు కలిసి ఉన్నందుకు కొద్దిగా మీకు ఈ స్ట్రెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సూర్య నమస్కారాలు చేయండి. వివాహ సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క పక్షంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన చేయడము, కాస్త గోశాలకు వెళ్ళి ఏదైనా సేవ చేయండి, గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్ర రాశి ఎలా ఉంటుందో, ఫలానా నక్షత్రం ఫలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది? 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది? మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారు అన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడినప్పుడు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత అయిన మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతో పాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా
మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకును చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు అని పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని. విద్య ఎందుకు అవ్వట్లేదు? చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు? చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి? చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు? దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాముకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అని మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అని మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒకసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో మనకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకుంటారు. మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు? మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏమి సూర్యోదయం అవ్వలేదని బాధపడడం ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయంలో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయితే జరుగుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.